సెకండ్ టైటిల్ వచ్చింది అక్కడ ఆర్సీబీకి, సిఎస్కే, ముంబై ఇండియన్స్ తర్వాత. మరి వీళ్ళు 17 సంవత్సరాలు మిస్ అయ్యిందేంటి, లాస్ట్ 2 years నుంచి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఐ థింక్ ఏదైతే టీమ్ కాంబినేషన్ వాళ్ళు సెట్ చేసుకున్నారో 17 yearsగా వాళ్ళకి చాలామంది స్టార్స్ ఆడారు. మనకు తెలిసిందే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, కానీ మిగతా ప్లేయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అంత టీమ్ కాంబినేషన్ సెట్ అయినట్టు అనిపించలేదు. చాలా చేంజెస్ కూడా చేయడం చూసాం. ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉండే కానీ యాజ్ అ టీమ్గా ఈవెన్ బౌలింగ్ అటాక్ కూడా అంత గొప్పగా లేదు గతంలో. బట్ ఈసారి వాళ్ళు చేసుకుంది ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎస్పెషల్లీ ఆప్షన్లో మంచి బై చేసుకున్నారు. స్పెసిఫిక్ ప్లేయర్స్, స్పెసిఫిక్ రోల్స్ అవి క్లియర్గా ఇచ్చారు. అండ్ భువనేశ్వర్ కుమార్, జాష్ హెజిల్వుడ్ లాంటి ఫాస్ట్ బౌలర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ని తీసుకోవడం. దాని తర్వాత బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ ఎప్పుడు రన్స్ కొడుతూనే ఉన్నాడు లాస్ట్ 17-18 years నుంచి. కానీ కొత్తగా చేసింది ఏంటి అంటే అక్కడ ఫిల్ సాల్ట్ని తీసుకోవడం, దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ని ఈ ఇయర్ ఆప్షన్లో తీసుకోవడం, కృణాల్ పాండ్యా ఎక్స్పీరియన్స్ అంటే టైటిల్ గెలిచిన ఛాంపియన్ని తీసుకోవడం తన ఆప్షన్లో. సో ఇవన్నీ కూడా చాలా స్మార్ట్ బైస్ చేశారు కాబట్టి ఐ థింక్ ఆర్సీబీ లాస్ట్ ఇయర్ కూడా ఛాంపియన్స్ అయ్యారు. అండ్ ఈసారి కూడా చాలా కంఫర్టబుల్గా వాళ్ళు టైటిల్ని డిఫెండ్ చేసుకున్నారు.